Audio Jungle. ఏమైపోయిందండి మన పంచాయతీ డబ్బులు ఊరికి అనవసరంగా ఇంతకుముందు కూడా తినేసిన వాళ్ళు ఉన్నారు. మనం ఏం పాడు చేయట్లేదు కదా, లెటర్ కడుతున్నాం అంతే. అది 10 మందికి ఉపయోగపడే పని. అటు సైకిల్ షెల్టర్ అంటే తుఫాను వచ్చినప్పుడు వాళ్ళకి ఉపయోగపడుద్ది. పంచాయతీ బిల్డింగ్ రేపు ఎవరు వచ్చినా పంచాయతీకి ఉపయోగపడుద్ది. లెటర్ కట్టడానికి పెద్ద ఏమైపోదండి, 15-20 కన్నా ఎక్కువ అవ్వదు. ర్యాంపులు కూడా కట్టాలి కదా. ర్యాంపులు కంపల్సరీ. ర్యాంపులు అంటే అవి అయిపోతున్నాయి, అన్ని చోట్ల అయిపోయినాయి. ఈ ఒకదాని గురించి ఏం చూడక్కర్లేదు. ర్యాంప్ అంటే పెద్ద ఎత్తే ఉండదు, చాలా స్మాల్ దీంట్లో మిగిలిన చోట పెట్టారు. ఒకసారి అంటే చూడమనండి, అన్నీ అయిపోయింది. సరే ఎలక్షన్స్ చాలా ఏంటంటే అన్నిటికీ ర్యాంపులు కడుతున్నారు. సాధ్యమైనంత స్కూల్స్ అన్నిటి కూడా కాంపౌండ్ వాల్స్ కూడా కడుతున్నారు. అన్నిటికీ టాయిలెట్స్, ఎలక్ట్రికల్ ఇవన్నీ ఏంటంటే వెబ్కాస్టింగ్ కూడా అందరూ ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారని. ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ ఉంటారు కదా, లెక్కలేరు కదా. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కిందే ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి కానీ అక్కడ అయిపోయినాయి సార్. పిహెచ్ లెవెల్ ఉంటే వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి వీలుగా. నెక్స్ట్ అండి ఇంకొకటి, ఈ అర్బన్ ఏరియాల్లో వీధికి చిన్న బోర్డు ఒకటి పెట్టాలండి. వాళ్ళు బూత్ నెంబర్ ఎంతమంది పెట్టాలి. పొలిటికల్ పార్టీల మీద ఆధారపడడం. ఇప్పుడు మీరు ఎవరో బూత్ నెంబర్ ఎక్కడ బూత్ చెప్పరు, స్లిప్ ఇస్తారండి, బూత్ నెంబర్ అంటిస్తారు. మనం ఇప్పుడు బూత్ దగ్గర ఏంటంటే బ్లాక్ ఇంక్ లో అంటే ఒకటి PS బై కాన్స్టిట్యున్సీ అని ప్రతి బూత్ మీద ఒక రౌండ్ మార్చేస్తాం. ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందు 15 రోజుల ముందు అలా చేస్తాం. ఎందుకంటే 80 నుంచి చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు దాకా కూడా పెట్టుకుని నా ఓటు అక్కడ తిరుగుతా. అది అది అయితే మామూలు ఏ స్కూల్ అనేది ఉంటుంది. బ్లాక్ ఇంక్ PS బై అనేది అంటే అది గ్రామాల్లో అయితే ఏం ప్రాబ్లం ఉండదండి. డబల్ ఎంట్రీలు తర్వాత ఇంకా ఇచ్చాపురంలో అయితే ఒక్కొక్కరికి 6 చోట్ల ఓట్లు ఉన్నాయి. సిసోడియా గారు కూడా ఏం కంప్లైంట్ చేశారంటే ఒక్కొక్కరికి ఓటుకి 2000 చొప్పున 6 ఏళ్ళు 18,000 వస్తాయి పెట్టుకున్నారేమో కూడా. వస్తానన్నా అని చెప్పి అరే వరిగా చూసేది చూస్తే ఇందులో త్రిబులే కాదు, ఇందులో కూడా 5-6 ఉంటాయి. 11 అయిపోయింది. అన్ని పోలింగ్ స్టేషన్స్ ఒకసారి వెరిఫై చేయండి. అన్ని చేస్తామండి. ఎందుకంటే మాకు ఫస్ట్ లో మాకు కంప్లైంట్ వచ్చింది కొండూరులో, ఇలా డబుల్ ఎంట్రీలో సాక్షులు కూడా క్లియర్ అని చూస్తే అది మళ్ళీ మాకు ఎలక్షన్ కమిషన్ కూడా సేమ్ 37 మంది రవి అతను ఫ్యామిలీ కాదు, డిఫరెంట్ స్థానికంగా మాజీ వేసుకుంటారు. ఇల్లు లేదంటే అలా పనిలోకి వెళ్ళాక వస్తారు, ఇల్లు చెప్పేస్తుంటారు. టైర్ స్పాన్ కూడా బాగా తక్కువ ఇస్తారు. మీకు కూడా పెట్టుకుంటారు మీకు లేదండి. ఎందుకంటే సార్ లేదండి, లేదు అలాంటివి లేవు. ఉన్న విషయం మనం మాట్లాడుకోవాలి. తప్పు అలా అంటానికి లేదు కానీ ఈసారి ఇంకా సాఫ్ట్వేర్లో చాలా
రావడం వల్ల నేను ఇన్ని ఎలక్షన్స్ చేసి సర్వీస్లో నేను 1989లో జాయిన్ అయ్యాను. ఎప్పుడు కూడా ఈ స్టేజ్ ఎందుకంటే నేను డబల్ ఎంట్రీలు వచ్చినా ఒకే పేరు గలవాడు నలుగురు ఉన్నా మొత్తం అన్నీ వస్తే ముందు అవన్నీ వెరిఫై చేసి తీసాం. నేను అనుకోవడం ఏంటంటే వెరిఫై చేసి మళ్ళీ అక్కడ డిలీట్ అవ్వకుండా ఏమన్నా వచ్చిందని కూడా ఒకసారి ఫార్మేట్ ఉందండి. మీరు ఎలక్షన్ కమిషన్ పంపే ముందు ఆ ఫార్మేట్ లో చూస్తే డబుల్ ఎంట్రీలు ట్రిపుల్ ఎంట్రీలు వచ్చేస్తాయి. మేము గత వాటర్లో పబ్లిష్ చేసిన వాటికి 2019 స్టాండర్డ్ డేట్ తీసుకుని చేయమన్నారు. దానికి మేము 6,000 ఓట్లు తొలగించాం మా కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు అయ్యి వచ్చినాయా అనేది చూసుకోవాలి. 6,000 తీస్తాం. ఎక్కడ 10 ఓట్లు మించలేవు రిలేషన్ లో. 6,000 ఓట్లు అంటే మొత్తం కాన్స్టిట్యున్సీ 6,000 ఓట్లు తీస్తాం. లెక్క తెలపడంటే అదే నేను చెప్పేది. 6,000 ఓట్లు తీస్తాం మేము. అలా జాయినింగ్ 32 డేస్ 33 డేస్ వచ్చేవాళ్ళు. వచ్చి మళ్ళీ ఆల్రెడీ ఆన్లైన్ లో వచ్చి పడి ఉన్నాయి. నామినేషన్ దాకా వస్తాయి. 25, 26 ఎన్నికల ప్రక్రియలో మొట్టమొదటిది ఓటర్ లిస్ట్. ఇదంతా కూడా అదే వాటర్ లిస్ట్. ఓకే, అది కాకుండా ఈ 65 వరకు అండి. ఆ తర్వాతది టోటలీ డిఫరెంట్ కేసు అండి. 16/21 సూర్యబాబు కొండేరు 70/16/21. ఇది రమణ మార్గ అప్పర్లాది 70/16/21/6. ఈ 2 వేరు 65 వరకు అండి. 265 వరకు. అది నేను చూస్తాను. ఈ తర్వాతది ఇదైతే డిఫరెంట్ కేసు అండి. ఇదే డోర్ నెంబర్ రమణయ్యపేటలో ఉందండి, సంతాన్పురి కాలనీలో ఉందండి. ఓ చోట 78 ఓట్లు ఉన్నాయి, ఓ చోట 54 ఓట్లు ఉన్నాయి. అదే డోర్ నెంబర్, సేమ్ డోర్ నెంబర్ 2 చోట్ల డిఫరెంట్ పోలింగ్ బూత్. ఆ పోలింగ్ బూత్ అంత రమణయ్యపేటది 108ని, సంతాన్పురి కాలనీది 92 ఉన్నాయి. 108 అదే పేర్లా అదే పేర్లా పెట్టాం టీము. ఇప్పుడు మాకు మాస్ బేసిక్ పార్టీ, నాట్ క్యాడర్ బేసిక్ పార్టీ. అందుకని మీరు క్యాడర్ తయారు చేసుకుంటున్నాం అలా. ఇదండి ఇది ఈ పోలింగ్ బూత్. అది కాదు, అది అయిపోయింది. అందులో నేను తీసుకెళ్తాను 92 మేడం. 418 వరకు. నమస్కారం. 341. 341 ఒకటే డోర్ నెంబర్ అండి. చేర్పుల్లో కదా. క్లైమ్ కూడా నెంబర్ ఆఫ్ పెట్టేశారు. చెప్తారు కదా సార్. ట్యాలీ చేయలేదు అనుకోండి, అసలు చాలా పెద్ద పని అయిపోతుంది. అందుకని ఇక్కడ ట్యాలీ చేసి వదిలేస్తారు. ఉద్యోగాలు పోతే మామూలుగా ఎలక్షన్ మీద ఉద్యోగాలు పోయిన వాళ్ళు చూపించండి. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ మార్చేసారు. ఫస్ట్ పేరు కదా మన అందరికి తెలిసినాడే. ఎలక్షన్ కమిషన్ మార్చేసారు. రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉండే మనిషి ఆయన మన అందరికి ఇక్కడ ఇష్టపడాలి. అందరికి వేదిగా డోర్ నెంబర్ 70/16/84 అండి. 418 వరకు అండి. సేమ్ మళ్ళీ సింగిల్ పెన్ ఉంటుంది.
చూసామండి. అది ఫిజికల్గా వెళ్ళింది. ఫిజికల్గా చూసింది. అది మీరు వెళ్తారు కదా దాని పక్కనే అది కూడా అదే కదా. అక్కడే 4 డోర్ నెంబర్లు ఉన్నాయంట. అదే నెంబర్ 4 ఇళ్ళకి అదే డోర్ నెంబర్ ఉంది. రాత్రి వెళ్ళింది. అందులో కాదు మేడం, ఇంకో పోలింగ్ బూత్ లో ఉంది అదే డోర్ నెంబర్. ఇదిగోండి, ఇది రామయ్యపేట పోలింగ్ బూత్ 108, 901 నుంచి 954 వరకు అదేనండి. అడిగామండి ఆ ఇంట్లో పక్కింటి వాళ్ళు అడిగాం. ఇది రమణయ్యపేట. రమణయ్యపేట వెళ్ళలేదండి, ఎందుకంటే ఇదంతా దొరకదండి మాకు. ఇది 70-5- ఇది ఇలా ఉంటుంది. మధ్యలో సడన్ గా 70-16 వచ్చింది కాబట్టి మాకు అది ఎదగడం కష్టం అవుతుంది. మాకు ఇచ్చారండి, తీసుకొచ్చి ఇచ్చారు. ఫోన్ చేసి తెచ్చి ఇచ్చారు. ఫోన్ ఇచ్చారా? అంటే మా కనెక్షన్ ఏంటంటే మేము గుర్తుంటే క్లాస్ గుర్తించారు కదా. ఇండిపెండెంట్ ఉన్నారు వాళ్ళకేమో కదా. గుర్తులు ఏజెంట్స్ ఇస్తామండి అప్పుడు దగ్గర చేసి కొనేస్తారు. ఎవరికైనా మీరు ముందు ఇస్తే అసలు ఏ బుక్ ఇప్పుడే చెప్పాను మీరు, అది మాస్ బేస్డ్ పార్టీ, నాట్ క్యాడర్ బేస్డ్ పార్టీ. డెవలపింగ్ క్యాడర్. ఒక రోజు మా క్యాడర్ డెవలప్ చెప్తే నేను డబ్బులు పట్టుకున్నాం. మా జనసైనికులు 4 రోజులు తిరిగారంటే గట్టిగా. మేము రాజకీయ పార్టీలు జరిగే ముందు ప్రతి 2-3 సార్లు పెడతాం. అప్పుడు ఏమంటే ఎమ్మని అది కొంతమంది రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్రశ్న కొనేస్తారా అండి అంటే వీళ్ళు ఇప్పుడు మా పార్టీలో కాదు, మాకు వీళ్ళంతా వీళ్ళకి 40 ఏళ్ళు వచ్చేదాకా వీళ్ళు నీతి కౌరులు చెప్తారు. పర్లేదు 40 years వచ్చేదాకా మీ సర్వీస్ లో ఉన్న వాళ్ళ 40 ఏళ్ళు వయసు వచ్చేదాకా నీతి కౌరులు. నేను 2 రిటైర్ అయిపోతాను. 20 ఆగస్టు ఐ గాట్ 60 అవార్డ్స్ ఇన్ మై సర్వీస్. అవునండి, మీకు రిమార్క్ లేదు, అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే జిల్లాలో ఒక కింద 4 ఉన్నారు. ఒక ఫిలిం థియేటర్ భీమవరంలో ఒక సెట్ అందులో ఉందండి సార్. అది పొలిటికల్ పార్టీ అందరికీ కూడా ఇవ్వలేదు సార్ మీకు. అప్పుడు అవి ఇవి ఒకవేళ అంటే మనం కూడా మనది బాధ్యత చూసుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసుకోమంటలేదు సార్, కానీ అవే మళ్ళీ రిపీట్ అయ్యి ఉండే బట్టి మనం కూడా మీ కాపీలో అలా కాదు సార్. అంటే ఒకవేళ అవే వచ్చేసినేమో అని నేను నా డౌట్. అవును, మనం శాంపుల్ గా చెక్ చేసుకోవచ్చు కదా. మనకు తెలిసిపోయి ఒకటి ఇచ్చారు ఆయన, అదే మేడం పాత లిస్ట్ తీయండి. అలాగే ఇది మనం ఒకసారి చూసుకున్నాం అనుకో. జనరల్ గా నేను జిల్లా క్యాంటీన్ స్పెషల్ చేశాను. నాకు వచ్చింది ఆ లిస్ట్. నేను రిజైన్ చేసి జనసేనలో జాయిన్ అయ్యాను. నాకు వచ్చింది ఆ లిస్ట్. ఆ లిస్ట్ లో తప్పులు చూసి నేను ప్రెస్ మీట్ పెట్టి త్రూ ప్రెస్ మీకు తెలియజేశాను. మరుసటి రోజు జేసీ గారు స్పందించి అప్పుడు మేము వేయలేదు, ఇంకా 6 రోజులు పడలేదు. స్పందించి వెంటనే మీకు ఇక్కడ చెప్పారు, ఎంఆర్ఓ చేశారు. కానీ అయ్యే కరెక్షన్స్ మళ్ళీ ఉన్నాయి.
ఏదైతే తప్పులు మేము చెప్పాము ట్రిపుల్ ఎంట్రీ ఉంది అందులో ఒకటి అప్పుడు చెప్పినట్లు ఉంది అది మళ్ళీ వచ్చింది డబుల్ ఎంట్రీ కూడా ఈ డోర్ నెంబర్లు అంటారా మేము లాస్ట్ టైం వెరిఫై చేయాలి స్టార్ట్ చేసాం కాబట్టి వెరిఫై చేసుకున్నాం మాట్లాడాను శివశంకర్ గారితో మాట్లాడాను ఆయన చూస్తాను అందులో ఏమేమో చెక్ చేసి మేడం మొత్తం టోటల్ 10 వచ్చినాయి మేడం. ఇప్పుడు పొలిటికల్ పార్టీ 7 పంపిస్తాను. అందులో ఒక సెట్ ఇంప్రాపర్గా ఉన్నాయి మేడం. అందులో కొన్ని లేవు. నేను మెసేజ్ పెట్టాను నెక్స్ట్. మాకు ఇచ్చిన దాంట్లో కూడా ఇప్పుడు ఇంప్రాపర్ ఉందండి. అవును సార్ చెప్పారు, ఫోన్ చేశారు. బూత్ లేదు మెసేజ్ కూడా పెట్టాను మేడం. గట్టిగా వాయించు ఎంత 90 91లో 4 ఉన్నాయండి. 9 కాక 9 9 చూడండి 91 బేసిక్ ఇప్పుడు ఎడిషన్స్ ఇన్ని వచ్చినాయండి. ఇప్పుడు ఎడిషన్స్ ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజుల్లో అప్డేషన్ ఇన్ని చేసాము. ఇందులో డిలీషన్ చూడండి ఓపీఎస్ మీరు ఇచ్చే అది ఒక చెక్ చేయండి. 91 ఇక్కడే ఉంటుందండి. సత్యనారాయణ ఇలా ఎవరు చూడండి ఒకటి మనం క్రాస్ చెక్ చేస్తాం 9 తీసాం. 6,252 అలా కాదు తీసేసిన కాదు. ఒక పోలింగ్ స్టేషన్ మనం ప్రాక్టికల్ గా చూసే ఉంటాం. ఈ లిస్ట్ ఏ లిస్ట్ తీసారు మేడం? ఇందులో ఆఖరి పేజీలు బట్టి డిస్ప్లే చేశారు. కాబట్టి అవి కాక మేము నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. చెప్పిన తర్వాత మీరు 10,000 మీరు ఉన్నాయన్నారు చేస్తున్నానన్నారు. 9,500 టోటల్ ఎలక్ట్రానిక్స్ మాకు ప్రింట్ వచ్చినాయి సార్. మేము అందరికీ చేయించారు. ఈ డబుల్ ఎంట్రీలు వచ్చేసి మళ్ళీ బియ్యాలు మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఉన్నారని కొన్ని ఇచ్చారు రిపోర్ట్ కొన్ని ఇచ్చారు. గ్రూప్ ప్రెస్ చెప్పేసి మీకు కాపీ ఇవ్వడం మర్చిపోయాను. నేను ఊరు వెళ్ళిపోయాను, కాపీ ఇవ్వలేదు. సరే తిరిగి వచ్చాక కొత్త వాటర్ లిస్ట్ వస్తుంది కదా, ఇప్పుడు చేసినా మళ్ళా చేయాలి పని మనం ఆపేయండి అని చెప్పాను. మొన్న మీరు కొత్త వాటర్ లిస్ట్ మన సాయంత్రం ఇచ్చారు కదా, మన సాయంత్రం ఇచ్చారు. నేను అంతా వెరిఫై చేయించాను. చేస్తే ఇది దొరికాయి. ఇప్పుడు ఇంకా ఇంత చేయించాల్సినవి. అమ్మ అర్జెంట్ గా చెప్పండి. అంటే నేను విలేజ్ లో క్యాప్ ఉన్నారండి మాకు ఎక్కడ చూసుకుంటాను. నాకు ఈ అర్బన్ ఏరియాలో ఈ 36 బూతులు, రమణయ్యపేట 23 బూతులు, ఈ 9 బూతులు, రోల్స్వాక్ల 25 బూతులు, వాటిల్లో టౌన్ అర్బన్ వాతావరణం కదా, మనం ఫిజికల్ గా చెక్ చేసుకోకపోతే అవ్వదు. మీరు అక్కడ విఆర్ఓ దగ్గర వచ్చి చెక్ చేసుకోవడం కానీ చెక్ చేసుకోవడం కాదు. సెక్రటరీ పెట్టాలి. ఇచ్చిన దాని ప్రకారం ఒకే డోర్ నెంబర్ 75-15. మీరు మాకు ఒక స్టాఫ్ హెల్ప్ చేస్తే మా టీం ఉంటుంది, మేము మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, జెన్యున్గా జరిగినట్టు ఉంటుంది. అంటే మన జనరల్గా ఏంటంటే ఆ విఆర్ఓ కానీ మళ్ళీ అప్ చెప్తాను సార్, మళ్ళీ అప్ చెప్తే మళ్ళీ అదే జరుగుతుంది సార్. చెప్తాను మా స్టాఫ్ వాళ్ళే కదా, ఆఫీస్లో ఇద్దరు ఉంటారు వాళ్ళ మేము కలిస్తే కష్టం, కలవకూడదు. పొలిటికల్గా మీరు మీరే మేము మీరు ఇప్పుడు ఇచ్చారు కదా, అన్నీ మళ్ళీ మేము వెరిఫై చేస్తాం. మీరు ఇలాంటివన్నీ మేము వెరిఫై చేసుకుని పెట్టుకోం. ఎప్పుడైనా కూడా నేను మీతో రావడం కూడా మంచిది కాదు. మేము చూపించినప్పుడు రావాలి కదా. చూపించినప్పుడు ఇల్లు పలానా ఇల్లు అని మీరు చూపిస్తే మా వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు. ఆ డోర్ నెంబర్లో ఉన్నాయో లేదో అన్నీ చెక్ చేసుకుంటారు ఖచ్చితంగా.
లిస్ట్ ఆ లిస్ట్ ప్రకారం మనం ఇల్లు ఎక్కడనే తెలుసుకోవాలి. ఆ లిస్టు డబుల్ ఎంట్రీస్ అన్న. అది కాక ఒక 3 పాయింట్లు ఇచ్చాం మేడం. లాస్ట్ ఎలక్షన్ 2 అని ఇచ్చాం మేడం. ఇందులోనే ఎలక్షన్ 2 ఉంటుంది. అందులో ఎలక్షన్ 2లో లాస్ట్లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే 3 చోట్ల ఒకటే డోర్ నెంబర్ నేను చెప్పింది మల్టిపుల్ ఓట్స్ క్యాస్ట్ సంబంధం లేకుండా 37 వచ్చాయి. కులం సంబంధం లేకుండా ఇతరత్రగా ఒక ఇంటి పేరు సంబంధం లేకుండా ఒకటే డోర్ నెంబర్ ఉండడానికి అవకాశం ఎలా ఉంటుంది? మీ ఇంటి పేరు 10 మంది ఉండొచ్చు కానీ 10 ఇంటి పేర్లు 10 కులాల్లో ఉంటారు కదా ఇంట్లో. అదే అన్నాను పోలింగ్ బూత్ నెంబర్ 91 ఇచ్చారు చూడు. సంతర్పూర్ కాలనీ అమ్మ ఒకటి, సురేష్ నగర్ 5వ వీధి పార్క్ దగ్గర 2. ఒకటేమో ఇక్కడున్న ఓట్లలోనే రమణయ్యపేటలో మరి ఏ డోర్ నెంబర్ అక్కడ ఉంది. సేమ్ డోర్ ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుంది రమణయ్యపేటలో ఈ డోర్ నెంబర్? అక్కడ 52 ఓట్లు ఉన్నాయి. పంచాయతీలో అది వేరే పంచాయతీ కదా, అక్కడి నుంచి కాదు. ఈ డోర్ నెంబర్ అక్కడ ఉండకూడదని ఏముంది ఇక్కడ? ఏమండి అక్కడి నుంచి మొదలయ్యి ఆ సీరియల్లో లేదండి. ఒకవేళ డోర్ నెంబర్ ఆ డోర్ నెంబర్ ఆ సీరియల్లో లేదు. ఆ సీరియల్ జనరల్ గా ఆ పంచాయతీలో ఏ సీరియల్ నుంచి ఏ సీరియల్ నెంబర్ కి డోర్ నెంబర్ ఎండ్ అయిందని చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు ఈ సీరియల్ నెంబర్ అందులో ఉందనుకో ఎట్లా ఉంటది మేడం? ఇది ఒకటే పంచాయతీలు వేరు కదా. పంచాయతీ వేరేనా? ఆ సీరియల్ నెంబర్ రాదు కదా, రాదండి. రెండో పంచాయతీ మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని నేను ఏమంటున్నానంటే మేడం 108 పోతుంది కదా, అక్కడ మిగిలిన డోర్ నెంబర్లు ఉంటాయి కదా, ఆ సీరియల్లో ఉండాలి కదా. ఆ సీరియల్లో లేదు. 70 మీద ఉండాలి కదా. మిగిలిన 108 బూత్లో మిగిలిన ఇది 70 మీద కొత్తగా రావడం. ఒకవేళ అలా చూసుకున్నా 70-5- కింద కంటిన్యూషన్ ఉంది. వేలు ఉన్నాయండి చెప్పింది. అందులో ఫ్రాడ్ చేశారంటలేదు, వాళ్ళు మారిపోయినప్పుడు తీసేయాలి కదా. ఇక్కడ కూడా 70-16 118 ఒకటి ఉంది, 16-14 ఉంది, 19-22 ఉంది, 70 సీరియల్ నెంబర్ ఉంది, 92 కూడా. దీన్ని మేము తప్పు పట్టడానికి తప్పు చూపించడానికి కాదు, అవేర్నెస్ మాకు కావాలి. నేను అనేది 92వ పోలింగ్ బూత్ లో అదే డోర్ నెంబర్ ఉంది అని మనం చూసుకోవడానికి లేదు. 92 70/16/84 ఉంది, 108లో 70/16/84 ఉంది. ఇది మీరు అనేది అవునా? 108వ పోలింగ్ స్టేషన్ 108 తెచ్చారు. ఇప్పుడు సేమ్ డోర్ నెంబర్ రెండింటిలో ఉన్నట్టయితే ఆన్లైన్ ఒప్పుకోదు. అది వెబ్సైట్ లో హౌస్ నెంబర్ కొడతా ఇంట్లో నోట్లన్నీ వస్తాయి కదా. అప్పుడు ఎవరెవరి రోడ్లో మన ఇంట్లో ఉన్నట్టు వేరే వాళ్ళకి చూపిస్తుంది, ఇంకొకరు ఇంకో రకంగా చూపిస్తుంది కదండి. ఇప్పుడు ఒక పంచాయతీ ఉందనుకోండి, 1 నుంచి 100 వచ్చినాయి అనుకోండి, మళ్ళీ వేరే పంచాయతీలో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1-1 ఉందనుకోండి, పాకలపూడి ఉంది 1-1, మళ్ళీ ఏదో రావణపేట ఉంది, మళ్ళీ 1-1 స్టార్ట్ అవుతుంది. పంచాయతీ మారిపోయింది కదా, మళ్ళీ అది 1 నుంచే కదా స్టార్ట్ అవుతుంది వేరే పంచాయతీలు. మీరు చెప్పి పాయింట్ నాకు అర్థమైంది. ఆ సీరియల్ అక్కడ అనేది ఏంటంటే 70/7/9/2 తర్వాత 70/16/84 వచ్చింది. ఆ మధ్యలో కంటిన్యూషన్ లేదని అంటారు. కంటిన్యూషన్ ఉండకపోవచ్చు ఒకసారి. వాడి ఇల్లు కట్టకుండా కాగితాలు కానీ 54 ఉన్నాయండి. 54 ఆ 54 ఆ డోర్ నెంబర్ వరుసగా ఉన్నాయన్నది వెరిఫై చేయాల్సిన బాధ్యత. నెక్స్ట్ అండర్ కన్స్ట్రక్షన్ ఇంట్లో ఒక నోట్లు ఇప్పించు. అయ్యాయి అండర్ కన్స్ట్రక్షన్ ఒక ఇల్లు కట్టినారు, డోర్ నెంబర్ ఇచ్చేసారు. అండర్ కన్స్ట్రక్షన్ ఆ ఇంట్లో ఓట్లు వచ్చి అంటే ఇంకోటి మీకు ఏంటంటే వచ్చేస్తున్నాం కదా అని ఇక్కడ మార్చు. ఎన్ఆర్ఐ కూడా ఓటు ఇచ్చారు ఈసారి. ఇప్పుడు మీ అబ్బాయి ఎవరు అమెరికాలో చదువుకుంటున్నాడు కదా, అమెరికాలో ఉంటున్నాడు, వాడు పర్మనెంట్ రెసిడెంట్ ఇక్కడే, వాళ్ళకి కూడా ఓటు ఇచ్చారు. అలాగే ఫస్ట్ టైం ఇచ్చారు, పూర్వం లేదండి. ఇప్పుడు ఎక్కడైతే పాస్పోర్ట్లో అడ్రస్ ఇస్తారు కదా, ఆ పాస్పోర్ట్లో ఉన్న వాళ్ళకి ఓటు ఇచ్చారు.
ఏం లేదు సార్, మా జన సైనికులు అందరూ ఫుల్ టెక్నాలజీతో ఉన్నారు, కుర్రోళ్ళు అందరూనే. పిఎల్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటారు. దాని ఉందండి చెప్తే ఎవరు బలవకుండా ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ నడుస్తుంది, ఎంప్లాయీస్ పరంగా మీరు ఇబ్బంది ముందే చెప్పారు కాబట్టి మేము చేసుకోవడానికి ఉంటుంది. అప్పుడు చేస్తున్నాను మీకు తర్వాత చెప్పి మీద ఆరోపణ చేస్తే మాకే వస్తుంది, వెరిఫికేషన్ జరగాలి. కానీ ఎలక్షన్ ప్రాసెస్ లో పడిపోతాం. 91 బూత్ సురేష్ నగర్ అండి. సురేష్ నగర్ అంటే ఇది వేరండి. సురేష్ నగర్ అంటే అదే వాకల్పూడి వెళ్ళేటప్పుడు మీరు దారిలో రైట్ తిరిగేస్తే ఆర్టీ ఆఫీస్ నుంచి ఒకసారి 10 నిమిషాలు వెళ్ళి వచ్చేస్తారు. మా వాళ్ళు చూపుతారు కారు మన ఎలక్షన్ సురేష్ నగర్ అంటే ఇవి మన విఆర్ఓలో పెట్టినట్టు ఉంటాయి. అక్కడ అది యాక్చువల్గా మున్సిపాలిటీ వాళ్ళు పెట్టాలి. సరే అయిపోయింది, వదిలేండి. మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఇంకా కంట అయిపోయింది. మాకేంటంటే గ్రామాల నుంచి టౌన్ కూడా కలిసినాయి. అదే మన కంట్రోల్. ఇప్పుడు సురేష్ నగర్ అంటే ఎవరు అది కూడా ఎవరికి ఏం సపోర్ట్ తీసుకోవాలి వాట్సాప్ పెట్టి ముందే అక్కడే ప్రాబ్లం. ఏంటి లాస్ట్ టైం మేడం ఇప్పుడు ఏమయ్యాడు అతను? అతను ఇప్పుడు ఇంద్రపాలెం వెళ్ళిపోయాడు మేడం. ఇంద్రపాలెం విలేజ్ లో తనకి కూతురు బూత్ తీసుకున్న పని చేయాలంటే చేయలేదు. ఇప్పుడు 97 దగ్గర ప్రాబ్లం వస్తుంది మేడం. ఎవరు చూడలేదా? ఇప్పుడు ఎవరు దాన్ని ఎవరికి చేయించాం మేడం. డౌట్ఫుల్ ఎలక్షన్ ఎవరికి ఇచ్చాం? ఏఎస్ఓ రాంబాబుకి. ఇప్పుడు ఒకసారి మొత్తంగా వంటలాగే ఏడుస్తాయి అవ్వకుండా. చాలా థ్యాంక్స్ అండి. నాకు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇలాంటివి పట్టుకుంటేనే ఏదన్నా 125 బూత్లు ఐడెంటిఫై చేశాను మేడం. ఫ్రాంక్ నేను చెప్తున్నానే, లాస్ట్ టైం ఇలాగే నేను ఆర్డీఓ చేసినప్పుడు బాలరాజు వాల్మీకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వని చెప్పాను. అడిగితే నేను ఎంక్వైరీ ఎలా చేసానో తెలుసా అండి? ఫస్ట్ బర్త్ అండ్ డెత్లో పేర్లు ఉంటాయి. వాడి ఆ పిల్లాడు అమ్మ వైపు నాన్న వైపు ఇండిపెండెంట్ తీసుకొని ఆ బర్త్ అండ్ డెత్ రిజిస్టర్స్ అన్ని వెరిఫై చేస్తే అన్నిట్లో మాలా క్రిస్టియన్ అది అయిపోయింది. తర్వాత స్కూల్ రికార్డ్స్ అడ్డుపెట్టి అక్కడ మూల పడేస్తుంటే నేనే పర్సనల్గా తీసుకొని వెరిఫై చేశాను. అక్కడ కూడా సేమ్ అదే ఆయన ఎవరైనా సరే ఆయనకి ఇవ్వాలి. ఆఖరికి ప్రతిపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పంపించింది. ఆ ఐడి ఎవరికి రాదు, ఎంతసేపు ఎంతవరకు వెళ్తారు. అక్కడ మనం డాక్యుమెంట్ రాసేటప్పుడు ఇంటి పేరు రాస్తుంది. అక్కడి నుంచి కూడా తెప్పిస్తే అక్కడ అదే పరిస్థితి. మొత్తం ఇన్ని ఎన్క్లోజర్స్ పెట్టి నేను పంపిస్తే ఫిజికల్ హ్యాండిక్యాప్ నేను ఒక ట్రైబల్కి అన్యాయం చేయాలి సార్ అన్న. సార్ నువ్వు ఎలా ఉద్యోగం చేస్తావు తీసుకోండి సార్, నా ఉద్యోగం ఎక్కడికి పోతుంది ఎప్పుడైనా సరే. నాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పాటించి నేను తర్వాత ఈవిడి మా మాట వింటలేదు. మార్చారు వచ్చాను. ఆయన కాదు ఇవ్వమంటే అడిగాడు అన్నమాట. ఎవరు 97 పంచాయతీలో మన ఏస్లోకి ఇచ్చాం మేడం. ఎన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాడు అన్న పంచాయతీలో మేడం. ఏ పంచాయతీ లోపల కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు ఆయన. ముందు ఇల్లు చూసుకోమని ఎవరినో ఒకరిని పంపించు. ఆయన చెప్పిన ఇల్లు తీసుకొని చూపించరామని. ఇల్లు చూసాను క్లియర్ గా రోడ్ ఆ ఇల్లు ఎవరినైనా చూసి రమ్మనమ్మా, అక్కడికి మనం తర్వాత పంపిస్తాము. మీరు లేకపోతే
నాలుగేళ్ళు బాబు. ఈ 33 గుర్తులకు ఇచ్చాం కదా మేడం, మిగిలిన కూడా 6 రోజులు అన్ని ఒకటి చేసిందల్లా ఏ రోజు ఆ రోజు నాకు ఇచ్చేస్తాం. ఇచ్చేస్తాం. చేస్తా ఉంటాను. ఎందుకంటే 1 వీక్ లో మొత్తం నేను అవ్వగొట్టేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.